ఈరోజు మనము ప్రస్తుత కాలంలో ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కలగటానికి, అంటే జ్యోతిష శాస్త్రపరంగా ఉద్యోగ సమస్యలు రావటానికి ఎన్ని కారణాలు ఉన్నాయి, ఏ గ్రహాలు కారణం, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి అనే విషయం తెలుసుకుందాం. ఎందుకంటే మానవ జీవితానికి ప్రధానమైనటువంటి ఆధారం ఏమిటి అంటే ఉద్యోగం. ఆ ఉద్యోగం కనుక సరిగ్గా లేకపోయినా, లేదా 4 నెలలు చేసి వెంటనే బ్రేక్స్ వస్తూ ఉన్నా, 6 నెలలు ఖాళీగా ఉంటూ ఉన్నా, జీవితం అంతా కూడా ఆర్థికంగా అస్తవ్యస్తంగా తలకిందులుగా మారే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుత కాలంలో కనుక తీసుకుంటే మనిషి సహజంగా ఆశాజీవి. ఇక్కడి నుంచి వేరే దూర దేశాల కనుక వెళ్ళినట్లయితే అక్కడ రకరకాలుగా అనేక రూపాలలో ఎక్కువగా డబ్బు సంపాదించుకోవచ్చు. కొన్ని రోజులు అక్కడ పనిచేసి హాయిగా ఇంటికి వచ్చి అందరితో కలిసి సుఖంగా ఆనందంగా ఉండవచ్చునేటటువంటి ఒక ఆశతో విదేశాలకు కూడా వెళుతున్నారు. కానీ ప్రపంచంలో ఎప్పుడూ కూడా పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. ఏ రోజుకు ఆ రోజు పరిస్థితులు మారిపోతూనే ఉన్నాయి. అసలు వీటికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే గ్రహాలు, వాటి భావాలు, కాలదోషాలు, ఇవన్నీ కలిపి మీకు తెలియజేస్తాను. ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగ సమస్యలకు ప్రధాన కారణాలు జ్యోతిష్ శాస్త్రపరంగా తీసుకుంటే 6వ భావం. 6వ భావం అనేది శత్రుభావం అని కూడా అంటారు. అంటే శత్రు సమస్యలకి, రోగ సమస్యలకి కూడా కారణం. 6వ భావం మరొకటి ఏమి వివరిస్తుందంటే 6th హౌస్ అనేటటువంటిది, అంటే మీ జన్మలగ్నం ప్రకారం కనుక తీసుకుంటే 6th హౌస్ అనేటటువంటిది సర్వీస్, మీరు చేసేటటువంటి సేవ దాంట్లో కనిపిస్తుంది, మీరు చేసేటటువంటి ఉద్యోగం కూడా కనిపిస్తుంది. అలానే ఉద్యోగానికి ప్రధానమైనటువంటి భావం ఏమిటి అంటే, ప్రధానమైన స్థానం ఏమిటి అంటే 10వ స్థానం. దీనిని మనము కర్మస్థానము, వృత్తి స్థానము, ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానము అంటాం మనం. ఇది 10వ స్థానం. ఇది మన తర్వాత 2వ స్థానం కూడా ఇంపార్టెంట్. 2వ స్థానం అంటే ఏమిటి? ఆర్థికంగా నీవు ఎంతవరకు ఎదగగలుగుతావు, ఆర్థికంగా నీ ఎదుగుదలకు ఏదైనా 2వ స్థానంలో ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా అంటే, 2వ స్థానంలో ప్రతికూలమైనటువంటి గ్రహాలు కనుక ఉంటే నీవు ఎంత బాగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఆ కష్టానికి దగ్గర గుర్తింపు పొందలేకపోతూ ఉంటారు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందలేకపోతూ ఉంటారు.